జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆన్సాన్పల్లి గ్రామంలోని అంగన్వాడీ పాఠశాలలోకి పాము దూరడంతో ఒక్కసారిగా అక్కడున్న పిల్లలు ఆయాలు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పాఠశాల నుండి బయటకు వచ్చి పామును పట్టే రహీంకు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న రహీం పామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్లు తెలిపారు. खोलो थी वो లైట్ లేదమ్మా లైట్ లేదు కరెంట్ లేదా బయటికి మరేం పావు అవ సంచి ఉన్నది కాదా ఓకే ఓకేనండి గాబరా పెట్టకు ఓకేనండి పాము పట్టడం జరిగింది. దయచేసి పాములను చంపబాకండి. పాము వస్తే నాకు కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నంబర్ 8179933217. ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే చెట్లను నరకబాకండి. చెట్టే జీవితం, చెట్టే సర్వస్వం, చెట్టే ప్రపంచం. చెట్లను నరకడం వల్ల ఇవాళ ఆ వాతావరణం గ్లోబల్ మొత్తం చేంజ్ అయింది. ఎందుకంటే చెట్టుకే ఇచ్చిండండి భగవంతుడు ఆక్సిజన్ ని ఉత్పత్తి చేసే శక్తి. కాబట్టి మనం చెట్లను నరక ఇది అన్సాన్పల్లిలో రావడం జరిగిందండి. తాడిజర్రి అమ్మా దారం కడితే బాగుండు కానీ అదొక్కటి జంతువే నేనేమంటాను, నేనేమన్నట్లే కొట్టలే తిట్టలే. ఏదమ్మా సంచి తొందరరా అమ్మా తొందరరా. అది చూడు ఎంత గట్టిగా చుట్టుకుంటాంది.